నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఇలా రావటం జరుగుతోంది. ఎందుకంటే పనులు అండ్ ఎప్పుడు చెప్పే విధంగానే కాకుండా ఈసారి నేను ఒక కొత్త విషయంతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే నేనెప్పుడు మీతో షేర్ చేసుకుంటుంటాను. యువతకు ప్రత్యేకంగా ఈ ధ్యానాన్ని అందిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళతో అప్‌డేట్ అవుతూ, వాళ్ళ గురించి తెలుసుకుంటూ, మరి వాళ్ళకంటూ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతూ వస్తేనే కదండీ! మరి వాళ్ళకు కూడా ఈ ధ్యానాన్ని అందివ్వాలన్న నా ప్రయత్నం మరి ఫలిస్తుంది. అందుకనే మేము ఈ 2026 సంవత్సరానికి గాను నేను ఆల్రెడీ ఒకసారి అనౌన్స్ చేయడం జరిగింది. కర్నూలులోని జగన్నాథ గట్టు పైన చేశాము. జనవరి 24, 25, 26 ఈ తేదీల్లో ఈ 3 రోజులు. కొత్త వారికి ముఖ్యంగా కొత్త వారిని ఇన్వైట్ చేయటం ఈ ధ్యాన మార్గంలోకి ఏంటి అని తెలియచెప్పటం. మా యువత చేసే ఈ ప్రయత్నం అన్నమాట. అలాగా ఫస్ట్ సెషన్ వచ్చేసి గట్టు పైన జరిగింది. అలాగే ఇప్పుడు ఈసారి ఫిబ్రవరిలో వచ్చేసి ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో జరిగింది ఈ కార్యక్రమం. ఏవై అవేకనింగ్ యూత్ ప్రోగ్రామ్ అనేది చేశాం. ఏంటి అవేకనింగ్ అంటే మరి యువతలోని ఆ శక్తిని మేల్కొల్పాలి కదూ! అది ధ్యానం ద్వారా మటుకే సాధ్యమవుతుంది. హనుమంతుల వారిలో ఒకరొచ్చి ఆ దివ్య శక్తిని మేల్కొల్పితే తప్ప నీలోనే ఉంది అంతటి శక్తి అని చెప్తే తప్ప ఆయనకు కూడా తెలిసి రానట్టుగా ఆయన కూడా ధ్యానం చేసే ఆ శక్తిని పొందారు కాబట్టి మనం కూడా ధ్యానం చేసి అలాంటి శక్తులని పొందవచ్చు. అలాంటి శక్తి మనలోనే దాక్కొని ఉంది అనేది చెప్పటం ఈ ప్రయత్నం నాది కాదు, మాది అందరిది కూడా. యువత అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నామండి. ఇది మీతో నేను ఇలా అనౌన్స్ చేయాలని అనుకున్నాను. అండ్ శ్రీశైలంలో గట్టుపైన జరిగిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేశాను కదా! అలాగే శ్రీశైలంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ కూడా షేర్ చేస్తాను. అక్కడికి కూడా 30 మెంబర్స్ దాకా వచ్చారు. యువత అంతా కూడా పాల్గొన్నాం. అక్కడ స్వాధ్యాయ యోగం జరిగింది. అన్ని రకాలుగా జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే ఈ నెల 11వ తేదీ నుంచి నేను ఒకటి అంటే పరిపత్రి గారి ఆధ్వర్యంలో జరగబోతోంది. ఆ వీడియో నేను షేర్ చేయడం జరిగింది మన ఛానల్‌లో. అక్కడ డిస్క్రిప్షన్‌లో కూడా మొత్తం మ్యాటర్‌తో పాటు గూగుల్‌ది కూడా ఫార్మ్ పెట్టాను. ఎందుకంటే ఆ ఫార్మ్ ఓపెన్ చేసి చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారని కూడా. అందుకే చేశాను. చేసుకోండి. అది ఈ నెల అంటే మార్చ్ 21వ తేదీ నుండి మార్చ్ 31వ తేదీ వరకు ధ్యానం ఉచితంగానే అందివ్వబడుతుంది ఆన్‌లైన్‌లో. మీకు త్వరలోనే ఆ జూమ్ లింక్ కూడా మేము అందిస్తాము. కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను మళ్ళీ ఒకసారి గుర్తు చేసి. అక్కడ వారి ఆధ్వర్యంలో రాత్రి 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ధ్యానం, వారి చేత జ్ఞానం, అలాగే సజ్జన సాంగత్యం, అలాగే అక్క చేత క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. మనకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏదన్నా పంచుకోవాలనిపించినా కూడా మీరక్కడ షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ అయినా కూడా మీరు అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఏంటి ధ్యానం అంటే, ఎందుకు చేయాలి ధ్యానాన్ని? ఇవన్నీ ఇది ఏజ్ లిమిట్ అయితే ఏం లేదండి. ఎవ్వరైనా కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది అన్నమాట. ఈ అనౌన్స్‌మెంట్ చేద్దాం అనుకున్నాను. థాంక్ యూ. మేము శ్రీశైలం ట్రెక్కింగ్కి వెళ్ళాము. శ్రీశైలంలో అవేకనింగ్ యూత్ ప్రోగ్రామ్ జరిగిందని చెప్పాను కదండి. అవేకనింగ్ యూత్ ప్రోగ్రాంలో భాగంగానే ఈ ఫస్ట్ వీడియో అనమాట మీకు షేర్ చేసుకుంటున్నాము. ఏంటంటే మేము అంతా కూడా ట్రెక్కింగ్ అని వెళ్ళామండి. పక్కనే మేము శ్రీ వాసవి విహార్ అని సత్రంలో దిగాము. అక్కడ కూడా మాకు అకామిడేషన్, ఫుడ్ అరేంజ్ చేశారు. ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేశారో హిమశ్రీ అని అమ్మాయి. తను కనిపిస్తాం మీకు బ్లూ డ్రెస్లో. మేము అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళాం. శ్రీ మాణిక్యేశ్వరి మాత సుఖాశ్రమం అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న చెట్టు పైన ఆవిడ కూర్చొని ధ్యానం చేసేవారట. అక్కడ మేమంతా కూడా అందుకే ధ్యానం చేసాం. అందరం కూడా వెళ్ళి కలిసి ఆత్మశాంతిని అంటే ఆ మనశ్శాంతి ఎలా ఉంటుందో టేస్ట్ చేసాం. ఆ ధ్యానం యొక్క ఎనర్జీ, ఆ పవర్ ఎలా ఉంటుందో కూడా అర్థమైంది. ఆ ధ్యాన అనుభవాలన్నింటినీ కూడా మేము పునికి పుచ్చుకొని వచ్చాం. ఆ ఫస్ట్ చూసారు మీరు, ట్రాలీలో వెళ్ళాం. అంతా ఎగురుగా అది ఒక ట్రెక్కింగే, మాకు సాహసమే. అలా చేసామండి. సో హ్యాపీ. ఇక్కడ వీళ్ళు కొత్త వారు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ధ్యానం చేయటం మెయిన్, ఎస్పెషల్లీ యూత్ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను.
తిరిగి ఇంకా మేము మళ్ళీ అదే ట్రక్లో వెళ్ళకుండా వాకింగ్ అంటే ఇది కూడా నడవడం కూడా ఒక ట్రెక్కింగ్ లాగానే కాబట్టి సో తిరిగి వచ్చేటప్పుడు మటుకు రూమ్స్కి మేము ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాం. మధ్యాహ్నం అయ్యింది మాకు అంతా వెళ్ళి కలిసి వెళ్ళేటప్పటికి. సో ఒకరికొకరు కలవటం, మాట్లాడటం, ఓపెన్గా షేర్ చేసుకోవటం ఏ విషయాన్నైనా సరే. సో అప్పుడే కదండి. థ్యాంక్ యూ సో మచ్.